హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో గోవ్యాఘ్ర సంవాదం అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని విందాము రండి. పాఠ్యభాగ నేపథ్యము: అనంతమాత్యుడు రచించిన భోజరాజ్యం అనే కథాకావ్యం 6వ ఆశ్వాసంలో ఉన్న గోవ్యాఘ్ర సంవాద కథను సర్పటి అనే వ్యక్తి భోజరాజుకి ఈ విధంగా చెప్పినాడు. కథా నేపథ్యము: ఓ రాజా, నాకు తెలిసిన ఈ కథను నీకు చెప్తున్నాను. పులి అనే ఒక క్రూర జంతువు తటస్థపడితే ఏమాత్రం కూడా భయపడని సాధు జంతువు చనువుతో ఆ పులికి ఇట్లంటుంది: ఇప్పటి వరకు నీవు పావగలోముని కథను విన్నావు కాబట్టి నన్ను నా గృహానికి పంపిస్తే మళ్ళీ త్వరగా వస్తాను అనే ఈ మాటను విని వ్యాఘ్రం నవ్వింది. ఓ గోదేవా, నీవు ఏవో మాటలు చెబుతున్నావు. వాటి వలన నా ఆకలి తీరుతుందా? నీకేమో ఇంకా పుత్ర వ్యామోహం తీరలేదు. నన్ను మోసగించి వెళ్ళే ప్రయత్నం చేసినా నేను మోసపోను. అడవిలో ఉంటున్నా నీవు భావించినట్లు అమాయక జంతువును కాను అని పలికిన ఆ శార్దూలానికి గోవు ఇట్లంటున్నది. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని విందాము. ఓ వివేకశీలుడవైన నీకు నా మాటలన్నీ అనర్థకాలనిపించినావా? ఎందుకిట్లా అంటున్నావు? నన్ను వదిలిపెట్టమంటే అది నిన్ను మోసగించినట్లా? నీవు 10,000 మాటలు చెప్పినా సరే ఈ భూవలయంలో పలికి బొంకుటగల జీవిది ఒక బ్రతుకేనా? తన జీవితమంతా బొంకకుండా ఎంతో నిష్ఠగా ఉన్న వ్యక్తి చండాలుడైనా సరే పూజ్యుడు కాగలడు. అంతేగాక అతిథి సత్కారాన్ని మించిన ఫలం మరొకటి లేదు. నీవు నాకు అతిథివి. నిన్నిక్కడ వదిలి విస్మరించినచో నాకు ఎంతో పాపం అంటుకుంటుంది. ఇది ఒక ధర్మశాస్త్రం. నేను బిడ్డను కన్నాను. అది ఇంకా శిశువే కాబట్టి దాన్ని వదిలి దూరం వెళ్ళజాలను. కన్న కడుపు కాబట్టి మమకారం గల నేను దాన్ని చూసి పాలిచ్చి రావలెను. ఈ పని నీకిష్టమైతేనే చేస్తాను అని తన భావనను ఆవు తెల్పగా అప్పుడు పుండరీకం ఇట్లంటున్నది: ఓ జంతువా, నీవు నీ దూడను గూర్చి బాధపడుతున్నావు. నేనేమో ఆకలితో ఉన్నాను. ఆలస్యమైతే నా తనువు నిలవదు. ఇంటికి వెళ్ళిన నీవు తొందరగా వస్తావనే నమ్మకం లేదు. నీవు ఎన్నో శపథాలను చేయడం ఎందుకు అని ద్వీపి పలకగా ఆ గోమాత తనకు తెలిసిన ఎన్నో ధర్మ విషయాలను క్షేమంగా ఇట్లంటున్నది. గోవు పులికి చెప్పిన ధర్మాలు: నేను స్వగృహానికి వెళ్ళి తిరిగి రాకుంటే యతి అనేవాడు స్త్రీ పరవశుడైతే అతనికి పట్టిన అధోగతి నాకు పడుతుంది. మధ్యవర్తిగా ఉండి న్యాయం చెప్పవలసిన వ్యక్తి పక్షపాత బుద్ధితో ఒకరి వైపు మాట్లాడితే సంభవించే దోషం కూడా నాకు సంక్రమిస్తుంది. అంతేగాక కుదువబెట్టిన సొమ్ము గ్రహించి అబద్ధాలాడే వ్యక్తి వివాహ సంబంధాన్ని చెడగొట్టేవాడు. మిత్రుని స్వగృహంలో భుజించి శత్రుభావనతో ప్రవర్తించేవాడు. గోవులు ఉపవాస వ్రతంలో ఉన్నప్పుడు తాను భుజించి వ్యక్తి ఈ ధర్మ విరోధుల పాపం నాకంటుకుంటుంది. ఇంతేగాక ఏ దోషం చేయని గోవును నిందించినవాడు పరాంగణ రతిపాతకుడు. రాచజీవితాన్ని అనుభవిస్తూ పని కలిగినప్పుడు పారిపోయేవాడు. ఇట్లా వీరు ఏ గతిని చెందుదురో నాకు అదే గతి ప్రాప్తిస్తుంది. ఓ శార్దూలమా, అబద్ధాలను పలికి పెద్దలకు బాధ కలిగించేవాడు, మాతాపితరులకెదురు పలుకువాడు, కసువు మేస్తున్న వృషభాన్ని అదల్చినవాడు ఏ విధమైన దుర్గతి పొందుతారో అది నాకు వర్తిస్తుంది. ఇదేగాక అపరాహ్నవేళ వచ్చిన అతిథికి భోజనం పెట్టని వ్యక్తి, ధనకాంక్షతో చిన్నపిల్లలను వృద్ధునికి విక్రయించేవాడు, ఏ విధమైన దోషం చేయని తన భార్యను వదిలినవాడు, ఆశ్రిత జనులకు భత్యం ఇయ్యకుండా తాను
దుర్వ్యయం చేసి అనుభవించేవాడు. కన్యాదాన సమయంలో మాట ఇచ్చి దానిని ఉల్లంఘించినవాడు ఇట్లు నరకబాధ అనుభవిస్తారో, నేను కూడా ఇంటికి వెళ్ళి తిరిగి రానిచో ఇదే గతి ప్రాప్తిస్తుంది అని ఇట్లా వివరించింది. అప్పుడు ఆ పుండరీకం గోవును చూస్తూ, నీవు ధర్మవిధురాలవు, నీవలే ఏ ధేనువు కూడా ఇట్లుండదు, కాబట్టి నేను నిన్ను నమ్మినాను, ఇక నీవు గృహానికి వెళ్ళిరమ్ము అని పలకగా గోవు సంతోషించి పులికి ప్రదక్షిణించి వాక్ప్రభావాన్ని తలుచుకొని అస్తలిఖిత విలాస గమనం పాలు నిండిన పొదుగుతో గంభీర రవం చేస్తూ మార్గంలో తిరుగాడుతున్న ఆవుదూడను చూస్తూ వెళ్తుంటే తన తల్లి చేసిన అంబారవం చెవుల కమృత రసాయనం వలె మార్పు చెందితే తాను కూడా ఒక అంబారవం చేసి తల్లిని సమీపించి పొదుగును బట్టి పాలు తాగుతుంటే ఆ పాల వృషాన్ని చూస్తూ తన పైన ఈగ వాలినా కదలక ఒక పాషాణ నిర్మిత ధేనువు వలె నిలబడింది. ఇంతలోనే ఆ గృహిణి వచ్చి చెంబు నిండా అనాయాసంగా పాలు పితుక్కొని వెళ్ళింది. ఈ దూడ మాత్రం పాలు తాగి కాస్తసేపు వీధిలో తిరిగి తల్లి పిలిస్తే తల ఎత్తి చూస్తూ భూమిని వాసన చూసి తన ఈడు దూడలు వస్తే వాటిని లంఘించి చూస్తూ తన బాల్యక్రీడలను వ్యక్తపరుస్తుంటే తల్లి ఆ దూడను తదేక దీక్షగా చూస్తూ కన్నీరు నింపుకొని, నా బిడ్డ భవిష్యత్తులో మాతృవిహీన కాగలదు, నేను ఈ పసికూనను వదిలి పోవలసిన నీచగతికి పాల్పడినాను, ఇక ముందు సహచరులు తమ తల్లి వద్ద క్రీడిస్తుంటే నా బిడ్డ మాత్రం తన మాతృహీనతను తలుచుకొని దుఃఖిస్తుంది కదా. నేను తనను వదిలి వెళ్తున్న విషయం ఇంకా దూడకు తెలియదు. అక్కడ పులిరాజు ఆకలి కోర్వలేక నాపై అసత్య దోషారోపణ చేస్తుంటుంది. అందుకే నేను మిక్కిలి త్వరగా వెళ్ళవలను అని భావించి తన దూడను దగ్గరకు పిలిచి మంచి మాటలు చెప్పింది. గోవు కుమారునికి చెప్పిన ధర్మాలు. ఓ వస్తా, నిన్ను నేను ఏదో రుణానుబంధంగా పాలిచ్చి నిన్ను పెంచుతున్నాను. ఇక నుండి నీవు నన్ను తలుచుకోవద్దు. అహంకార మమకారాలనేవి సంసార అనుబంధ రజువులు. సంయమము మాత్రమే వీటిని విసర్జిస్తారు. కాబట్టి నీవు కూడా అదే మార్గంలో ప్రవర్తించు. అసత్యాన్ని పలకవద్దు. కోరగాని వానితో స్నేహం తగదు. నిన్ను ఎవరైనా నిందిస్తే సహించవలె గాని ప్రత్యుత్తరం ఇయ్యవద్దు. ఇతరుల చెల్క భూములలో సంచరించకు. పొడిచే ఆవుల సహవాసం చేయటం తగదు. గోవుల వెంట తిరిగే కోడెల సహవ్రతం నీవు చేయవద్దు. దొంగమేత మేసే వృషభాలు నీతో వైరంగా ఉండే వృషభ సమూహం వద్దకు వెళ్ళవద్దు. అశ్వ గార్ధబ వారణ సంచారములు కడ్డం వచ్చే రీతిగా నీవు మార్గంలో పయనించవద్దు. దుర్జన సాంగత్యం తగదు. పాడుబడిన బావి బొందల ఒడ్డున గల మేతను మేయడానికి ప్రయత్నించకు. భయంకర జీవులుండే భూమి రంధ్రాల వద్ద నీ మూతిని పెట్టవద్దు. నేనుండగా అందరూ నిన్ను ప్రేమగా చూసినారు, ఇక నుండి కానికి కూడా కొరకాకుండా చూస్తారు. ఓ శిశువా, ఈ లోకంలో తామర తూడునార, గడ్డిపోచ, దూది, భూమిపై నుండి లేచే దుమ్ము ఎంత చులకనైనవో వీటిని మించిన చులకన తల్లి లేని పిల్ల. కాబట్టి నీవు బాగా గమనించు. సజ్జన గోష్ఠికే వెళ్ళవలెను. మాటిమాటికి నన్ను గుర్తు చేసుకొని దుఃఖపడడం తగదు అని చెప్పి గోవు గోవస్థ సంభాషణ. ఈ విధంగా తన దూడను గూర్చి పలుకుతుంటే ఆ దూడ ఆలోచించి, అమ్మా, నీవిట్లా ఎందుకు ఉపదేశం చేస్తున్నావు? ఇది ఈరోజు నూతనంగా ఉంటున్నది. ఇంతకాలం నిన్ను పెంచిన విప్రుడు నిన్నెవరికైనా దానం చేసినాడా? ధనాపేక్షతో విక్రయించినాడా? లేకుంటే తన ముద్దుల బిడ్డ కర్పణం చేసినాడా? పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఎవరికైనా అర్పణ చేసెనా? ఓ తల్లి, నీవెటుపోయినా నేనక్కడకు వస్తాను.
అయినా నీకు నన్ను వదిలి వెళ్ళవలెనని ఊహ ఎట్లా వచ్చింది అని దూడ తన తల్లికి ప్రత్యుత్తరం ఇస్తే అప్పుడా ధేనువు బిడ్డకిట్లంటున్నది. ఈ యజమాని నన్ను ఎవ్వరికీ ఇయ్యలేదు. నేను నిన్ను వదిలి వెళ్ళడానికి గల కారణం వేరే ఉన్నదని జరిగిన కథను చెబితే ఆ దూడ తనను ఈటెతో పొడిచినట్టు పైన పిడుగుపడినట్లు బాధపడి భూమి మీద పడి పొర్లి లేచి కన్నీరు నింపుకొని బేయ్ అని ధ్వని చేస్తూ నీవు పులికాహారంగా పోతే నా బ్రతుకేమి అని దుఃఖిస్తున్న దూడను చూసి దాని శిరముపైన తన మూతిని చేర్చి ముద్దు చేస్తూ నీవెందుకు దుఃఖిస్తావు? నేను సత్యవాక్యమునకు బద్ధురాలనై పులిరాజు నోరు అనే గహ్వారం పెద్ద త్రోవలో వెళ్ళి స్వర్గసుఖాలను అనుభవిస్తాను. ఇది సంతసించే సమయమే కాని దుఃఖపడవద్దు. పుట్టిన ప్రతి జీవికి గిట్టక తప్పనిసరి. జాతస్య హి ధ్రువో మృత్యుః. మనం వృధా మరణం చెందడం కన్నా కీర్తికారక మరణం పొందడం శ్రేయస్కరం కదా అని తల్లి పలికిన మాటలకు దూడ ఇట్లంటున్నది. ఓ గోకులభూష, నీకు సమకూడే శాశ్వత పుణ్యం నాకు లభించదు గదా, నీ వెంట నన్ను కూడా తీసుకొని వెళ్ళవలసింది అనిన దూడ పలుకులు విని గోవు మరలా ఇట్లన్నది. ఓ వస్తా, సంతతి ఎడతెగితే మా పుణ్యగతులన్నీ నాశనం కాగలవు. సుతుడెప్పుడు తన తల్లిదండ్రులను అన్నపానాదులచే పోషిస్తూ వారు స్వర్గస్థులైన తరువాత పితృదేవ పూజలు చేసిన సంతృప్తి పరుస్తారు. కాబట్టి ఈ జన్మలోని పుత్రజన్మ భుక్తిముక్తులకు ముఖ్య కారణం. నీ వలన మా వంశమే పవిత్రమై దేవుని వాస కారణంగా మాకు దివ్యపదం ప్రాప్తిస్తుంది అని చెప్పి, ఓ పుత్రక, నేనిచట ఆలస్యం చేయడం వలన అనృష దోషం ప్రాప్తిస్తుంది. దానివల్ల నాకు అధమలోకం తప్పదు. కాబట్టి నన్ను వేగంగా వెళ్ళే అవకాశం కలిగించమని ఎంతగానో చెప్పి భరింపరాని దుఃఖంతో తన దూడను వదిలి వ్యాఘ్ర నివాసానికి వెళ్ళింది. వ్యాఘ్ర మనోభావాలు. అక్కడ పంచనకం అనగా పులి ఆవురాకకు ఎదురు చూస్తూ ఇట్లా వితస్కరించుకుంటున్నది. నా వద్ద నుండి పోయిన పసరానికి ఏమాత్రం పాటిలేదు. ఏవేవో ధర్మ ప్రవచనాలు చేసి నన్ను బేలగా తెలిసికొని ప్రవర్తించింది. నేను కూడా ఆ సమయంలో బేలగా వ్యవహరించడం నా దరిద్రతకొక కారణమయ్యింది. గోవు మాత్రం తానే సత్యసంధత్వం కలదని చెప్పి వెళ్ళింది. ఇక్కడ నేను మాత్రం తీరని ఆకలితో అలమటిస్తున్నాను. ఎక్కడైనా పులి దగ్గర నుండి వెళ్ళిన గోవు తిరిగి వస్తుందా? నేను మాత్రం ఇప్పటికీ ప్రతిదినం ఒక జంతువు గలచ్ఛేదన చేయక జీవితం గడపడం లేదు అని ఇట్లా ఆకలితో ఎంతో బాధపడుతూ పరితపిస్తున్న సమయంలోనే తన ముందు ఆవు ప్రత్యక్షమై నా రాక ఆలస్యమయ్యింది. నీవు ఆకలికెట్లుంటున్నా బుజ్జగించి రావడం ఈ ఆలస్యానికి ముఖ్యం కాబట్టి నేను నిస్సంశయంగా ఉన్నాను. నీకై ఈ మేను సమర్పణ చేస్తున్నాను. నీ మనసారా నన్ను భుజించి సంతృప్తి చెంది నీ క్షుద్బాధను శమింపజేసుకోవలసింది అని సవినయంగా పలికిన గోవు వాక్కులకు, దాని తెగువకు, మాట తప్పని తీరుకు పుండరీకం ఉబ్బి తబ్బిబ్బై తన అద్భుత స్వాంతంతో గోవుకిట్లంటున్నది. వ్యాఘ్రం గోవుతో పలికిన పలుకులు. ఓ జంతువా అనగా గోవు, నేను పుట్టి పెరిగి ఇంత దానినైనాను కానీ ఇంత నిజాయితీ, ధీరమతి, నిష్కపటత్వం గలవారిని మాత్రం చూడలేదు. ఇంతటి మహానుభావత్వం గల నిన్ను వధించి హింసించి దోషం కట్టుకోవడం తగదు. నన్ను పుట్టించిన దైవమే నాకు ఆహారాన్ని ఇస్తాడు. వేరే ఆలోచన చేయవలసిన ఆగత్యం లేదు అని పలికి ఆ ధేనువుతోనే మళ్ళీ నీ విమల సత్య ప్రౌఢి ప్రశంసనీయం. సత్యము యొక్క విలువ నీ వలన మరింత వ్యాప్తి చెందుతుంది
కాబట్టి నిన్ను చంపజాలను. క్షేమంగా నీవు నీ గృహానికి చేరుకొని నీ బిడ్డతోనూ సకులతోనూ పూర్వం వలె స్నేహంగా ప్రవర్తించు. నీ కారణంగా నా బుద్ధి ఎంతో మారింది అని వ్యాఘ్రం చెబితే, మళ్ళీ ఆ గోవు నాది మెత్తని మనసు, ఇంతకు ముందే నా తనువును నీకు అర్పణ చేసినందున వేరే ఆలోచన లేదని చెప్పిన ఆ పులి అంగీకరించక గోవును పంపించినది. ఇది భోజరాజీయం 6వ ఆశ్వాసంలోని పద్యాలు 2 నుంచి 60 వరకున్న గో వ్యాఘ్ర సంవాద పద్య సారాంశము. భోజరాజీయం తెలుగు సాహిత్యంలో ఒక అసదృశ రచన. ద్రాక్షాపాకయుతంగా కావ్యరచన చేసి మనకందించిన అనంతకవి ధన్యుడు. ప్రసిద్ధ నిఘంటువులు ఈయన గ్రంథం నుండి ప్రయోగాలను గ్రహించి ప్రామాణిక్యతాస్కారం కల్పించినారు. ఎవ్వరూ ఎక్కడా చేయని గోవ్యాఘ్ర సంవాద రూపకథను సత్య ధర్మనిష్ఠులు మాట ఇచ్చి తప్పని తీరు మొదలైన విశేష విషయాల ప్రతీకగా రచించి అనంతకవి శాశ్వతుడైనాడు. శ్రీమద్ రామాయణం గూర్చిన యావత్ స్థాంస్యంత్య గిరయః ఇత్యాది శ్లోకం గుర్తుకు వచ్చేటట్టు ఈ పద్యం చెప్పిన అనంతుని కవిత్వ దీక్షాదక్షతలు తెలుపుతున్నవి. సమాప్తం.